నా పేరు ఆత్మకూరి లక్ష్మీ నరసింహమూర్తి. పిడుగురాళ్ళ శ్రీ సాయి వృద్ధాశ్రమ సేవా సంస్థ ఆశ్రమ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను 17 సంవత్సరముల నుంచి. నేను సున్న వ్యాపారం చేస్తుంటాను పిడుగురాళ్ళ. మామూలుగా సహజంగా ఒక 40 సంవత్సరాల పాటు పలవరైజింగ్ ఇండస్ట్రీని మెయింటైన్ చేసి 2.5 సంవత్సరాల క్రితం మిల్లు లీజుకి ఇచ్చాను. ఈ శ్రీ సాయి వృద్ధాశ్రమ సేవా సంస్థకి 17 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అనాథ వృద్ధుల ఆశ్రమం. భార్య పిల్లలు, భర్త పిల్లలు, ఆస్తులు ఏమీ లేని నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో చేర్చుకొని చూడటం అనేది మా బాధ్యతగా చేస్తూ ఉన్నాము 25 సంవత్సరాల నుంచి. అయితే ఆశ్రమంలో 30 మంది 40 మంది అట్లా ఉంటుంటారు వృద్ధులు. బాగా ఇబ్బందులు పడేవాళ్ళు వస్తారు. వాళ్ళ సమస్యల పరిష్కారం అయిపోయినాక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలతో మోటివేషన్ చేసి పంపిస్తూ ఉంటాం. అట్లాగా మన ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి కాలక్షేపం అనుకోండి, ఆధ్యాత్మికం అనుకోండి, భక్తి అనుకోండి, ఏ రూపం అయినా సరే 2 పూటల భజన, ధ్యానం, సత్సంగం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. టైం కాగానే వాళ్ళు కూర్చుంటారు. ఉదయం పూట మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట దాకా భజన, నామం, ధ్యానం ఇవి చేస్తూ ఉంటారు. ఎవరన్నా పెద్ద మనుషులు బయట నుంచి వస్తే వాళ్ళతో సత్సంగం నిర్వహించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాగే పండుగలన్నీ ఏర్పాటు చేస్తుంటాం. దసరా, నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆశ్రమంలో. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటాయి. మట్టి వినాయకుడిని తీసుకొచ్చి 4 అడుగులు 5 అడుగుల మట్టి వినాయకులతోటి ఆశ్రమంలో పూజలు జరిపి 5 రోజులు 9 రోజులు అట్లా జరుపుతాం. ఇక్కడే ఉసిరిక చెట్టు ఉంది. ఉసిరిక చెట్టు దగ్గరనే వినాయకుడికి, మట్టి వినాయకుడికి నిమజ్జనం చేయడం కూడా ఇక్కడే జరుగుతూ ఉంది. అయితే నేనుగా డిగ్రీ చదువుకున్నాను. నాకు 66 సంవత్సరాల వయసు. భగవద్గీత గురించి అవేర్నెస్ ప్రోగ్రాంలు అనే పేరుతోటి గతంలో ఒక 20 సంవత్సరాల పాటు కంటిన్యూగా సంవత్సరానికి ఒక అధ్యాయం లెక్కన పిల్లలతోటి పెద్దలతోటి 6 శ్రేణులుగా పోటీలు నిర్వహణ చేస్తూ పల్నాడు జిల్లా స్థాయిలో పోటీలు ఏర్పాటు చేసాం. 6 శ్రేణులుగా 6 విభజనలుగా అలా చేసి గెలుపొందిన వాళ్ళకి మండల స్థాయిలో గెలుపొందిన తర్వాత జిల్లా స్థాయి పోటీలకు పిడుగురాళ్ళను ఏర్పాటు చేసేవాళ్ళం. పిడుగురాళ్ళ గీతా మందిరంలో దాని నిర్వహణ అంతా నేనే కమిటీని ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉండటం అనేది ఆనవాయితీగా అలవాటుగా ఒక 20 సంవత్సరాల పాటు కంటిన్యూ చేశాం. అయితే కొన్ని స్కూల్స్లో, కాలేజీల్లో కూడా భగవద్గీత మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు జరపడం అనేది అలవాటుగా వస్తాడు. నేనైతే 700 శ్లోకాలు చదవడం చేయడం అనేది ప్రావీణ్యత. నాకు శ్లోకాల మీద పట్టు లేకపోయినా భగవద్గీత చదవటం వల్ల ఉపయోగం ఉంది. ధైర్యం వస్తుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, జీవితం పట్ల ధ్యేయ నిష్ట ఉంటుంది, ఒక లక్ష్యం కోసం పనిచేసామనే భావన ఉంటుంది. కాబట్టి 700 శ్లోకాలు చదివితే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ పూర్వకంగా కానీ అనుభవపూర్వకంగా కానీ చాలామందికి తెలిసిన విషయమే. రోజుకొక అధ్యాయం లెక్కన శ్లోకాలు కాకుండా కేవలం భావం అర్థం మాత్రం చదివితే రోజుకొక అధ్యాయం లెక్కన 18 అధ్యాయాలు చదివిన తర్వాత మళ్ళీ 19వ రోజు నుంచి మళ్ళీ 18 అధ్యాయాలు మొదలుపెట్టినాక 36 రోజులు అట్లా ఆ రకంగా సంవత్సరం పాటు ఎవరైతే భగవద్గీతను వదలకుండా రోజుకొక అధ్యాయం లెక్కన భావం చదివినా కానీ వాళ్ళు ఆ తర్వాత రోజుల సంవత్సరం తర్వాత జరిగినవన్నీ కూడా కంప్యూటర్ మెమరీ లాగా జ్ఞాపకం వస్తుంటుంది అన్నమాట. ఏమైతే జీవితంలో సంఘటనలు జరిగినాయో జరగబోయేవి కూడా ఉదాహరణ రూపంలో తెలుస్తుంది. జాగ్రత్త, కబడ్దార ఆడిపోతున్నా పోవద్దని సంకేతాలు వస్తుంది మన హృదయానికి, మనస్సుకి కూడా. అలాంటి శక్తి భగవద్గీతకు ఉన్నది. మరి ఈ భగవద్గీత ఎక్కడిది అంటే బ్రహ్మ ముఖవర్చస్సులో నుంచి వచ్చింది అని. అయితే ఆ వేదాలని ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించి దొంగిలించి సముద్రంలో పడేశాడని, సముద్రంలో పడేసిన వేదాలని విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి రాక్షసుని సంహరించి ఆ వేదాలన్నీ కూర్చి తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడని అట్లా కథ రూపంలో ఉంటుంది. మరి విడిపడిపోయి ఉన్న వేదాలని క్రమబద్ధీకరించి 4 వేదాలుగా రాసినవాడు కృష్ణద్వైపాయనుడు. ఆయనే వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడు వేదాలని క్రమబద్ధీకరించి 4గా రాసిన తర్వాత ఆ వేదాలలోని సైన్స్ కానీ ఆహార నియమాలు కానీ ఆ వేదాలని క్రమబద్ధీకరించి అన్నీ వేసిన తర్వాత ఘనపాఠీలు అడిగారు ఆయన్ని, ఏమయ్యా వేదాలను క్రమబద్ధీకరించి రాసావు, చాలా కఠినంగా ఉన్నాయి, ఘనాపాఠీలు మంచి మంచి పండితులు అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది, కొద్దిగా కిందకి రాయారంటే ఉపనిషత్తులు రాశాడు.
ఆ ఉపనిషత్తులు రాసిన తర్వాత కూడా ఇంకా సామాన్య ప్రజానీకం ఉంది. మరి వాళ్ళు ప్రపంచం మొత్తం ఆనాడు సంస్కృతమే మాట్లాడేవాళ్ళు, వ్యావహారిక సరళ భాషగా. అలాంటి భాషలో రాయి అంటే భగవద్గీత 700 శ్లోకాలతో 18 అధ్యాయాల భగవద్గీతను వేదవ్యాసుడు రాశాడు. రాసిన తర్వాత ఇది జనావళికి, జనసామాన్యానికి, ఈ లోకానికి అన్నిటికీ అందించాలి. ఎట్లా అంటే అప్పుడే 1,00,000 శ్లోకాలతో రచించిన అతి పెద్ద గ్రంథము జయము అనే పేరుతో వచ్చింది. అది ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద గ్రంథం, 1,00,000 శ్లోకాలతో రచించింది. ఆ గ్రంథంలో కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణార్జునుల సంవాదంగా పెట్టి మహాభారతంలోని భీష్మ పర్వంలో దాన్ని కూర్చి చేర్చారు. 700 శ్లోకాలు చేర్చబట్టే ఆ భగవద్గీత అందరూ చదవటానికి అనుకూలమైపోయింది. అంటే మహాభారతం చదివిన అందరూ కూడా ఈ కృష్ణార్జునులు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏంటి అనేది మొత్తం కూడా దాంట్లో ఉండదు. ఈ భగవద్గీతలో నుంచి ఈ 700 శ్లోకాలు పక్కకు తీసి విడిగా జనసామాన్యానికి అందించాలి అని అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దాన్ని మళ్ళీ విడిగా తీసి 700 శ్లోకాలు ప్రత్యేక గ్రంథంగా తయారు చేసి జనావళికి అందించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల వారు ఆయన కూడా ఆ పుస్తకాన్ని మళ్ళా భావము, అర్థము, టీకా, తాత్పర్యంతో మళ్ళీ పుస్తకం తయారు చేశారు, జనావళికి అందించింది. మళ్ళీ మధ్వాచార్యులు గారు వచ్చారు, వారు కూడా అట్లాగే ఆ 700 శ్లోకాలని మరలా ఆ శ్లోకాలు అవే శ్లోకాలు భావము, అర్థము, టీకా, తాత్పర్యము, వివరణము, మరి జనసామాన్యానికి ప్రస్తుత సమాజంలో ఉన్న జనానికి ఎలాంటి భావాలతో రాయాలో అట్లా అర్థాలను తీసుకొని రాయడం జరిగింది. అట్లా భగవద్గీత మత గ్రంథం కాదు, ఇది యావత్ ప్రపంచ ప్రజలు చదవాల్సిన గ్రంథం. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి కూడా అవసరమైన గ్రంథం. మరి భగవద్గీత ఎవరు చదవాలి అంటే పిల్లలు చదవాలి, విద్యార్థులు, ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, అలాగే కళాశాల విద్యార్థులు, వీళ్ళు చదవాలి. కొన్ని యూనివర్సిటీలలో అయితే అమెరికా ఇలాంటి విదేశాలకు వెళ్ళి మేము చదువుకుంటాం, ఎంఎస్ చదువుతాం అని పోతూ ఉంటారు. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయా దేశాలకు పోయి ఆయా దేశాలలోని యూనివర్సిటీలలో సీటు రావాలంటే భగవద్గీతలో కనీసం ఒక 5 శ్లోకాలను నీకు వచ్చి 5 శ్లోకాలు రాయి, దాని భావం రాయి, అట్లయితే నీకు సీటు లేదని చెప్తున్నారు. అంటే ఇది భగవద్గీత మత గ్రంథమా లేకపోతే ప్రపంచ గ్రంథమా అని అంటే ఒక్కసారిగా ఉలికి పడేటట్లుగా పరిస్థితి ఉంది. కుహనా సెక్యులరిస్టులు, మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా మన దగ్గరికి వస్తుంది. ఎందుకు అనంటే ఇవాళ పుతిన్ రష్యా అధ్యక్షుడు వస్తే రష్యన్ భాషలోకి అనువదించిన గ్రంథాన్ని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్ననే ఆయన చేతిలో పెట్టాడు. అయ్యా, పుట్టిన ప్రతి ఒక్క జీవి చనిపోవాల్సిందే, నువ్వు నేను ఎవరైనా చచ్చిపోయేదే, జీవించేదేం లేదు, ఈ పుస్తకం చదివి చచ్చిపోదాం. ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఏదైతే ఉందో అది దీంట్లో ఉంది, ఏదైతే లేదో అది కూడా దీంట్లో ఉంది. అంటే అత్యంత పవిత్ర గ్రంథము, విశిష్టమైన గ్రంథము, శక్తివంతమైన గ్రంథము, మానవాళికి అందించే మహోన్నతమైన గ్రంథం భగవద్గీత.